ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆరో రోజు నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి శ్రీ కాత్యాయని దేవిగా మనకు కనిపిస్తుంది. ప్రధాన దేవత మహాలక్ష్మి. మహాలక్ష్మి దేవి లేకపోతే నారాయణుడే లేడు. నారాయణ భూమికి వచ్చి తపస్సు చేసుకోవాల్సి వచ్చింది. శ్రీనివాస అవతారం ఎత్తివలసి వచ్చింది. సకల జీవులకు కూడా మహాలక్ష్మి దేవి అనుగ్రహం కావాలి. జీవులకు డబ్బు అవసరం, ఆహారం అవసరం. మహాలక్ష్మి, దానిలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, అలా అష్టలక్ష్ముల స్వరూపంలో మనిషికి అనేక రూపంలో లక్ష్మీ దేవత అంటే ఒక ధనమే కాదు, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి అనేక లక్ష్ముల క్రింద మనకు వరప్రదానం చెప్పి ఇస్తుంది. లక్ష్మీదేవి లేకపోతే రాజ్యాలు లేవు, రాజులు లేవు, దేశాలు లేవు. మన మహాలక్ష్మి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ రోజు అమ్మవారికి రవకేసరి ప్రసాదం నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మన అమ్మవారి శ్వేతవర్ణ పుష్పాలు, ఆవు నెయ్యి దీపారాధన చేయవలసి వస్తుంది. ఇక్కడ కూడా కాత్యాయని దేవి నవదుర్గ అవతారంలో వచ్చేసరికి ఈ కాత్యాయని దేవి భయాన్ని పోగొడుతుంది, శత్రువుల నుండి రక్షిస్తుంది, సర్వత్రా రక్షిస్తుంది. కాబట్టి కాత్యాయని నవదుర్గ స్వరూపం. ఇక్కడ అమ్మవారి ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు బ్లౌజులు, ఎరుపు పుష్పాలు సమర్పించి ఇలా కాత్యాయని దేవి, మహాలక్ష్మి ఇద్దరి దేవతల అనుగ్రహం అందరూ పొందుతారని ఆశిస్తూ అందరికీ